सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सदा निरंतर हरिगुण गावो, सदा निरंतर हरिगुण गावो, सदा निरंतर हरिगुण गावो। प्रेम भक्ति से भजन सुनाओ, प्रेम भक्ति से भजन सुनाओ, प्रेम भक्ति से भजन सुनाओ, प्रेम भक्ति से भजन सुनाओ। सदा निरंतर हरिगुण गावो, सदा निरंतर हरिगुण गावो। प्रेम भक्ति से भजन सुनाओ, प्रेम भक्ति से भजन सुनाओ। सदा निरंतर हरिगुण गावो, सदा निरंतर हरिगुण गावो। श्यामनाथ के चरणों में आओ, श्यामनाथ के चरणों में आओ, श्यामनाथ के चरणों में आओ, श्यामनाथ के चरणों में आओ। मन मंदिर में दीप जलाओ, मन मंदिर में दीप जलाओ, मन मंदिर में दीप जलाओ, मन मंदिर में दीप जलाओ। जीवन नैया पार लगाओ, जीवन नैया पार लगाओ, जीवन नैया पार लगाओ, जीवन नैया पार लगाओ। सदा निरंतर हरिगुण गावो, सदा निरंतर हरिगुण गावो, सदा निरंतर हरिगुण गावो। सदा निरंतर हरिगुण गावो। प्रेम भक्ति से भजन सुनाओ, प्रेम भक्ति से भजन सुनाओ। सदा निरंतर हरिगुण गावो, सदा निरंतर हरिगुण गावो। सदा निरंतर हरिगुण गावो, सदा निरंतर हरिगुण गावो, सदा निरंतर हरिगुण गावो। सदा निरंतर हरिगुण गावो। प्रेम भक्ति से भजन सुनाओ, प्रेम भक्ति से भजन सुनाओ, प्रेम भक्ति से भजन सुनाओ। प्रेम भक्ति से भजन सुनाओ। सदा निरंतर हरिगुण गावो, सदा निरंतर हरिगुण गावो। श्यामनाथ के चरणों में आओ, श्यामनाथ के चरणों में आओ, श्यामनाथ के चरणों में आओ, श्यामनाथ के चरणों में आओ।
मन मंदिर में दीप जलाओ, 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 जीवन नैया पार लगाओ, जीवन नैया पार लगाओ, जीवन नैया पार लगाओ, जीवन नैया पार लगाओ, सदा निरंतर हरि गुण गाओ, सदा निरंतर हरि गुण गाओ, प्रेम भक्ति से भजन सुनाओ, प्रेम भक्ति से भजन सुनाओ, सदा निरंतर हरि गुण गाओ, सदा निरंतर हरि गुण गाओ। अध्यात्म ज्ञान नित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा। గత 5 శ్లోకాల్లో అమానిత్వాది 20 సాధనలను జ్ఞానం అంటూ మనం చూచాం. ఈ 20 సాధనలు, జ్ఞాన సాధనలు ఏవైతే ఉన్నాయో అవే ఆ 5 శ్లోకాల్లో చూచాం. అసలు అవి దేనిని పొందడానికి సాధనలు, ఈ జ్ఞాన సాధనలు దేన్ని పొందాలని, కాబట్టి అవి దేనిని పొందడానికి సాధనలో వాటిని ఆ పొందదగింది ఏదో అది ఇప్పుడు చెప్తున్నాడు. అది ఏదో కాదు, దానినే జ్ఞేయం అంటారు. క్షేత్రజ్ఞుడు అదే జ్ఞేయం. ఈ జ్ఞేయం అనే పదంతో చెబుతూ ఉన్నాడు. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఈరోజు 12వ శ్లోకం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. జ్ఞేయం అంటూ ప్రారంభమవుతుంది శ్లోకం. అంటే అక్కడ వరకు జ్ఞానం సంబంధించినటువంటి అమానిత్వాది 20 సాధనలు, జ్ఞాన సాధనలు తెలుసుకున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి సబ్జెక్ట్ మారుతూ ఉంది. ఇది ఏంటి అంటే ఆ జ్ఞాన సాధనల ద్వారా ఏదైతే పొందాలనుకుంటూ ఉన్నామో దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక్కడి నుంచి. దీన్ని జ్ఞేయం. జ్ఞేయం అంటే తెలియదగింది, మనం తెలుసుకోవాల్సిందేదో అదే ఇక్కడ జ్ఞేయం. ఫస్ట్ ఎత్తుకోవడమే జ్ఞేయం అనే పదంతో ప్రారంభమవుతూ ఉంది. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యాము. జ్ఞేయం తెలియదగింది, యత్ ఏదో, తత్ అది, జ్ఞాత్వా దాన్ని తెలుసుకున్న తర్వాత, యద్ జ్ఞాత్వా అమృతం అశ్నుతే. అమృతం అంటే మోక్షాన్ని, అశ్నుతే పొందుతారు. కాబట్టి దేన్ని తెలుసుకోవడం వల్ల మోక్షాన్ని పొందుతారో దాన్ని చెబుతున్నాను నీకు అంటాడు. కాబట్టి అర్జున, జ్ఞేయం ఏదైతే తెలియదగిందో, యత్ ఏదైతే ఉందో, తత్ దానిని, ఏదది యద్ జ్ఞాత్వా అమృతం అశ్నుతే. యద్ జ్ఞాత్వా దేన్ని తెలుసుకుంటే అమృతాన్ని పొందుతూ ఉండారు. అమృతం అంటే మరణం లేనిటువంటి స్థితి, అంటే మరణాన్ని దాటేస్తూ ఉన్నారు అని అర్థం.
అది నీకు ప్రవక్ష్యామి చెబుతున్నాను. వక్ష్యామి అంటే సరిపోతుంది, నీకు చెబుతున్నాను అంటే. ప్రవక్ష్యామి బ్యూటిఫుల్ ఉపసర్గపడింది. ప్రా అనేటువంటి ఉపసర్గ ఎప్పుడైతే పడిందో ప్రవక్ష్యామి అని అన్నాడో అంటే ఏంటయ్యా ప్రవక్ష్యామి, చెబుతున్నాను. ఎట్లా చెబుతున్నావు అని అంటే చక్కగా నీకు ఒక సందేహం కలిగే అవకాశం లేకుండా చెబుతున్నాను. ప్రవక్ష్యామి, సరేనా? ప్రస్తుతం చెప్పేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు, దాన్ని నేను చెబుతూ ఉన్నాను నీకు. అది ఎలాంటిది అంటే వక్ష్యామి అనకుండా ప్రవక్ష్యామి అంటున్నాడు. అనే ఉపసర్గ చేర్చడం వల్ల ప్రవక్ష్యామి అంటే యథాతథంగా ఉన్నట్లుగా చెప్తున్నాను అంతే. నీకేమి సందేహంకి అవకాశం లేదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? సందేహాలకు అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి అటువంటి సందేహానికి అవకాశం లేకుండా నీకు నేను బోధిస్తూ ఉన్నాను. ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతం అశ్నుతే. యజ్ఞాత్వా, దేన్ని తెలుసుకుంటే అమృతత్వాన్ని పొందుతూ ఉన్నావో ఇంకా మరణం అనేటువంటిది నీకు వచ్చేటువంటి అవకాశం లేదు. అది ఏమిటి స్వామీజీ ఆ జ్ఞేయం? ఏది తెలుసుకుంటే మరణం కూడా కలిగే అవకాశం లేదంటున్నారు కనుక మీరు అటువంటి అమృతత్వాన్ని పొందేటువంటిది అది ఏంటి అని అంటే అనాదిమత్. అది ఆది లేనిది, అనాదిమత్. దానికి ఆది లేదు అంటే అంతం కూడా లేదని అర్థం. అది దాని అర్థం అదే. కాబట్టి అనాదిమత్ ఒకటి, పరం బ్రహ్మ రెండు, నా సత్ నా అసత్ ఉచ్యతే. అది ఉన్నది కాదు లేనిది కాదు. ఉన్నదంటే సత్, లేనిదంటే అసత్తు. ఇది సత్తు కాదు అసత్తు కాదు, అక్కడికే పడిపోయింది. ఎందుకంటే సత్ అంటే ఉంది అని అర్థం. ఉంది అనేది ఉంది, మళ్ళీ అసత్ ఏంటి? కాబట్టి అసత్తు కాదంటున్నాడు, మరి సత్ కాదంటున్నావే, ఇదేంటి మళ్ళీ? కాబట్టి ఒక విచిత్రమైనటువంటి శ్లోకం ఇది, అద్భుతమైనటువంటి శ్లోకం, చక్కగా అధ్యయనం చేయాల్సినటువంటిది. కాబట్టి జ్ఞేయం, తెలియదైంది ఏదో అది నీకు చెబుతున్నాను. దేన్ని తెలుసుకుంటే యద్ జ్ఞాత్వా మోక్షం అమృతం. అమృతం అంటే మోక్షం. యద్ జ్ఞాత్వా అమృతం అశ్నుతే. దేన్ని తెలుసుకోవడం వల్ల అమృతత్వాన్ని పొందుతారో దాన్ని చెబుతున్నాను. అది ఏమిటండి అంటావా? మూడు మాటల్లో చెప్తున్నా. అనాదిమత్, దానికి ఆది లేదు. పరం బ్రహ్మ, అది పరబ్రహ్మ స్వరూపము. తర్వాత నా సత్ నా అసత్ ఉచ్యతే, అది ఉన్నది కాదు లేనిది కాదు. కాబట్టి యజ్ఞాత్వా తత్ జ్ఞేయం. ఇక్కడ ప్రారంభమే జ్ఞేయం అన్నాడు కదా. ఆ జ్ఞేయ తెలియదగింది ఏదండి? తెలియదగింది అంటే యజ్ఞాత్వా, దేన్ని తెలుసుకుంటే, యత్ జ్ఞాతవ్యం, తెలియదగింది ఏదైతే ఉందో తత్ జ్ఞేయం, అది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. జీవితంలో తెలుసుకోవాల్సింది చాలా పెద్ద విషయం, దాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు. జ్ఞేయం, తెలియదగింది ఏదో దాన్ని చెబుతూ ఉన్నాడు. ప్లీజ్, ఏదైతే తెలియదగిందో జీవితంలో అంటే ఏంటి స్వామీజీ? మనకు చాలా తెలుసు, కానీ ఇదేందో భిన్నంగా కనపడతా ఉంది. కాబట్టి యద్ జ్ఞాత్వ అమృతం అశ్నతే, ఏదైతే తెలియదగింది ఉందో ఈ ప్రపంచంలో అది జ్ఞేయము. ఇది జ్ఞేయము. క్షేత్రజ్ఞుడు అన్నాం కదా ఇంతకుముందు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుడే ఈ జ్ఞేయం, అంతేగాని క్షేత్రం కాదు. క్షేత్రం అంటే శరీరం, కానీ క్షేత్రజ్ఞుడు శరీరం ఉండడానికి కారణమైనటువంటి వాడు. అటువంటి క్షేత్రజ్ఞుడిని తెలుసుకోబోతున్నాం మనం. ఆ క్షేత్రజ్ఞుడే జ్ఞేయ వస్తువు. కానీ ఇక్కడ నా అసత్ నా సత్ అన్నాడు మళ్ళీ. కాబట్టి క్షేత్రం ఏదైతే ఉందో అది లేని అసత్, అది. కానీ అది కాదు, సత్తు కాదు, సత్తు కాదు అసత్తు కాదు అంటున్నాడు కనుక మనం కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రవక్ష్యామి, చెబుతున్నాను మీకు, క్షేత్రజ్ఞుడే జ్ఞేయ వస్తువు. జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామి, జ్ఞేయం తెలియదగింది ఏదైతే ఉందో అది ఈ శ్లోకంలో
క్షేత్రజ్ఞుడు. జ్ఞేయం ఏదో అది క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు జ్ఞేయ వస్తువు కదా. ధ్యేయ వస్తువు అనలేదే, ఎందుకని? ధ్యేయం కూడా కదా, ధ్యానించే ధ్యేయం. ఇది జ్ఞేయం. కాబట్టి ధ్యానంతో పొందేది ధ్యేయం, జ్ఞానంతో పొందేది జ్ఞేయం. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి ధ్యేయం అంటే ధ్యానంతో పొందేది, అంటే కర్మ. ధ్యానం అనేది కర్మచేత పొందేది కాదు ఇది. ఎందుకంటే ఇది కొత్తగా పొందేది కాదు, ఇది ఉన్నదే సత్, అసత్ కాదు. అందువల్ల ఇది ఏదైతే మనకు చెప్తున్నాడో దీని విషయం దగ్గరకు వస్తే క్షేత్రజ్ఞుడు జ్ఞేయ వస్తువు కానీ ధ్యేయ వస్తువు కాదు, ధ్యానించదగింది కాదు, తెలుసుకోదగింది. జ్ఞేయం తెలుసుకోదగింది. కాబట్టి తెలుసుకోదగింది జ్ఞానం. ధ్యానంతో అయితే ధ్యేయం పొందేది, ఇది పొందేది కాదు, తెలుసుకునేది. అందువల్ల జ్ఞేయం. జ్ఞేయం దేంతో? జ్ఞానంతో. కాబట్టి జ్ఞానంతో తెలుసుకునేటువంటిది జ్ఞేయం. ఎంత విచిత్రమైన మాట అంటే ఏంటి? తెలుసుకోవడంతోనే మోక్షం లభిస్తుంది, అంతే, ఇంకేం లేదు. మిగతా అన్నీ పొందాలి, కష్టపడి సాధించాలి, అప్పుడే మనం పొందుతాం. ఇది అవసరం లేదు, తెలిస్తే చాలు. గురువు బోధిస్తాడు, శిష్యుడు వింటాడు. ఆచార్యవాన్ పురుషో వేద, అయిపోతుంది, అక్కడికి తెలిసిపోతుంది. ఇంకా మళ్ళీ పొందాల్సినటువంటి అవసరం లేదు. ఎంత విచిత్రమైన విషయం. అందుకని ఇక్కడ వక్ష్యామి అనకుండా ప్రవక్ష్యామి అనడం ఉద్దేశం అదే. అంటే నాయన వక్ష్యామంటే చెబుతున్నాను. ప్రా అనేటువంటి ఉపసర్గను ఎప్పుడైతే నేను అక్కడ ప్రిఫిక్స్ ఉపసర్గ దాన్ని ఎప్పుడైతే చేర్చడం జరిగిందో ప్రకర్షేణ వక్ష్యామి అంటే యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా నీకు నేను చెబుతాను. వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్. అయితే దీని ఫలం ఏంటండి? కిం ఫలం? దీని ఫలం ఏంటి అంటే యజ్ఞేయం జ్ఞాత్వా అమృతం అశ్నుతే. యత్ జ్ఞేయం, ఏదైతే తెలియదగింది అంటూ ఉన్నానో నేను, జ్ఞాత్వా దాన్ని తెలుసుకుంటే అమృతం అశ్నుతే. జ్ఞేయం ఏదో దాన్ని తెలుసుకున్నటువంటి వాడు అమృతాన్ని పొందుతున్నాడు ఈ ప్రపంచంలో. అంతే, అమృతాన్ని పొందుతున్నాడంటే మరణాన్ని దాటిపోతూ ఉన్నాడు. పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు. అందరూ భయపడేది అదే. ఎక్కడే ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ 79 అన్నాడు అనుకో, ఎప్పుడు ఎగిరిపోతామని భయం ఉంటుంది. కాబట్టి ప్రారంభంలో మనకు అది లేకపోయినా పోయే కొద్దీ అనిపిస్తుంది మనం ఎంతకాలం జీవిస్తాము. కాబట్టి ఈ మృతం అనేటువంటి తప్పదు. ఈ మృతత్వాన్ని దాటిపోవాలంటే అమృతత్వం రావాలి. కాబట్టి మృతత్వాన్ని దాటిపోవాలి. ఎవరు దాటుతాడు? మరణాన్ని దాటడం. మరణాన్ని ఎవరు దాటుతారు అంటే యద్ జ్ఞేయం జ్ఞాత్వా అమృతం అశ్నుతే. కాబట్టి ఇప్పుడు నీకేదైతే నేను చెప్పబోతున్నాను దాని ఫలం అది. కిం ఫలం అన్నాను కదా, ఏమిటి ఫలం ఏమిటని? ఇదిగో ఫలం. యద్ జ్ఞేయం జ్ఞాత్వా అమృతం అశ్నుతే. మరణాన్ని దాటిపోతూ ఉన్నాడు, అమృతత్వాన్ని పొందుతూ ఉన్నాడు. అంటే అమృతత్వ ఫలం జ్ఞేయం ఉచ్యతే. కాబట్టి ఆ అమృతత్వం, మరణం లేనిటువంటి స్థితి ఏదైతే ఉందో అదే అమృతత్వం. జ్ఞాతవ్యం అంటే తెలియదగింది. తెలియదగినవి ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిని శ్రమపడి మనం తెలుసుకుంటూ ఉన్నాం కూడాను. పాఠశాలలో ఎన్నో నేర్చుకున్నాం, కళాశాలల్లో మరెన్నో తెలుసుకున్నాం, సమాజంలో ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటే అవన్నీ విని నేర్చుకున్నాం. కళాశాలలో నేర్చుకున్నాం, పాఠశాలలో నేర్చుకున్నాం, సమాజంలో నేర్చుకుంటూ ఉన్నాం. ఈ సమాజంలోనే ఇంకా ఎన్నిటినో అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ తెలుసుకోవడం కొన్ని మనకు తెలిసిపోయినాయి, కానీ మనకు తెలియనివి కూడా చాలా ఉన్నాయి. ఆ తెలియనివి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటూ ఉన్నాం. ఇది జరగతానే ఉంది కంటిన్యూగా. ఇవన్నీ కూడాను జ్ఞేయాలే, జ్ఞాతవ్యాలే. అది ఇంకేం లేదు. వీటినే జ్ఞేయాలు అంటారు,
జ్ఞాతవ్యం అని కూడా అంటారంటే తెలియదగింది అని అర్థం, ఇంకేం లేదు. అయితే ఈ భగవద్గీతలో ఇప్పుడు మనం ఏదైతే వింటున్నామో జ్ఞేయం, ఈరోజు ప్రారంభమైంది. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి. ఈ జ్ఞేయం ఎట్లాంటిది అని అంటే, ఇక్కడ మనకు భగవద్గీతలో స్వామి చెప్పేది కూడా జ్ఞేయమే. కానీ మనం ప్రపంచంలో గ్రహించేటువంటి జ్ఞేయాలకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేటువంటి జ్ఞేయానికి చాలా తేడా ఉంది. ఈ రెంటికి చాలా తేడా ఉంది. ఏమి స్వామీజీ, అవి తెలుసుకుంటున్నాం కదా, ఇవి తెలుసుకుంటున్నాం కదా. స్వామి చెప్పేది భగవద్గీతలో మనం తెలుసుకుంటున్నాం. అట్లాగే బాహ్య ప్రపంచంలో కూడాను, అటు పాఠశాలల్లో కానీ, కళాశాలల్లో కానీ, సమాజంలో కానీ అక్కడ తెలుసుకుంటున్నాం. దీనికి దానికి తేడా ఏంటి అంటే, ఈ ప్రపంచంలో ఎవరికి ఏవి తెలిసినా, ఒకరికి తెలిసినవి ఒకరికి తెలియకపోవచ్చు. ఎవరికి ఏవి తెలిసినా అవన్నీ కూడాను లిమిటెడ్, పరిమితమైనవి. ప్లీజ్ అండర్స్టాండ్. అవన్నీ చాలా పరిమితం. పరిమితము అన్నప్పుడు లిమిటెడ్. పరిమితం అంటే ఏంటి? ఒకదానికి సంబంధించింది ఇంకో దానికి ఉండదు. అది పరిమితం అంటే. ఇది తెలుసుకుంటే ఇదే తెలుస్తుంది, ఇంకోటి తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఇట్ ఈస్ లిమిటెడ్. కాబట్టి జ్ఞానం విషయంలో అది పరిమితంగా ఉంది అని అర్థం. అంటే ఏదైనా ఒకటి తెలిస్తే ఆ తెలిసిన దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుందే కానీ మరొక దానికి సంబంధించిన జ్ఞానం కలిగే అవకాశం లేదు. అవునా? ఇప్పుడు నువ్వు కంప్యూటర్ నేర్చుకున్నావు, కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానమే ఉంటుంది, మరొక దానికి సంబంధించిన జ్ఞానం నీకు కలిగేటువంటి అవకాశం లేదు. అది కాబట్టి ఒకదానికి సంబంధించిన జ్ఞానం కలిగినా రెండో దానికి సంబంధించిన జ్ఞానం లేదు గనక, అటువంటి విషయాలు అనేకం ఈ ప్రపంచంలో ఉన్నవి కనుక అవన్నీ మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అవన్నీ జ్ఞేయాలే, వాటిని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కానీ దానివల్ల అమృతత్వాన్ని పొందడం జరగదు. ఏది నీకు తెలియదో అది జ్ఞేయం తెలుసుకుంటే. తీరా తెలుసుకున్న తర్వాత ఏదైతే నీకు తెలియబడుతూ ఉందో అది నీకు అర్థమవుతుందే కానీ దానివల్ల నువ్వు మరణాన్ని దాటేటువంటి ప్రశ్న లేనే లేదు. కాబట్టి ఇవన్నీ ఈ ప్రపంచంలో ఎవరెవరు ఎన్నెన్ని తెలుసుకుంటూ ఉన్నా అవన్నీ నేను తెలుసుకుంటున్నాను అనేటువంటి జ్ఞానం వాళ్ళకు కలుగుతూ ఉన్నప్పటికి కూడాను నేను చనిపోతాను అనేటువంటి భావన కూడా వాళ్ళకు ఉంది. ఉందా లేదా? కాబట్టి ఆ వెలితి, ఆ లిమిటెడ్నెస్, నేను ఈరోజు ఉన్నాను రేపు ఉంటానో లేదో, డెఫినెట్గా ఉండను. అది ఏ పొద్దు, అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, మొన్నడు కావచ్చు. కాబట్టి మరొక రోజు నేను ఉండను అనేటువంటిది. కాబట్టి ఏ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలిగినా కూడాను దానివల్ల అమృతత్వం పొందేటువంటి ప్రశ్న జరగదు. అంటే మరణాన్ని దాటించేటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఉండేటువంటి విద్యలలో ఏ విద్యకు లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి నేను విద్యావంతుడిని, నేను జ్ఞానవంతుడిని అని ఎవడు చెప్పుకున్నా, అయ్యా నీ జ్ఞానం పరిమితమైంది, నీకు ఏది తెలుసో అదే తెలుసు, కానీ నీకు తెలియంది తెలియదు. ఆ తెలియంది ఏది? అదే మోక్షం, అదే మరణాన్ని దాటేది. కాబట్టి మృతత్వం దాన్ని దాటాలి, అమృతత్వాన్ని పొందాలి. కాబట్టి నువ్వు ఇప్పుడు అర్థమైందే, మనం ఈ ప్రపంచంలో ఎప్పుడు నాకు ఇది తెలుసు అని విర్రవీగాల్సినటువంటి అవసరమే లేదు. మనకి ఎన్ని తెలిసినా, ఎన్ని మనం తెలుసుకుంటూ ఉన్నా ఒకరోజు మాత్రం ఈ ప్రపంచంలో రాలిపోతాము అనేటువంటిది మాత్రం సత్యం. కానీ భగవంతుడు బోధిస్తున్నాడే. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని వింటున్నారు చూసారా, ఇది భగవంతుడు బోధించేటువంటి గీత. ఇక్కడ కూడా ఉండేది జ్ఞేయం, కానీ ఆ జ్ఞేయానికి ఈ జ్ఞేయానికి చాలా తేడా ఉంది. ఇక్కడ స్వామి చెప్పేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన బోధిస్తున్నటువంటి విషయం ఏదో ఈ ప్రపంచంలో బోధించే వాళ్ళు ఎన్ని బోధించినా అవి తెలుసుకున్నా కూడాను తెలియనివి చాలా ఉంటాయి. ఆ తెలుసుకున్నది కూడాను నీకు ఎన్ని తెలిసినా మరణం తప్పదు. కానీ భగవంతుడు బోధించేది అందుకు కాదు.
ఆయన బోధించేది వేరే. అది దాన్ని పొందితే అమృతత్వం వస్తుంది. కాబట్టి సామాన్యమైన విషయం కాదు. తెలుసుకుంటే చాలు, ఇంక నువ్వేం చేయని అవసరం లేదు. ఇక్కడ ఏదైనా నువ్వు చేస్తేనే పొందుతావు, కానీ అది తెలుసుకుంటే చాలు. తెలుసుకున్నావంటే మోక్షం సిద్ధిస్తుంది, మోక్షం ప్రాప్తిస్తుంది. చిన్న విషయం కాదు ఇది. జ్ఞానాత్ మోక్ష, జ్ఞానం వల్లనే మోక్షం. ఆ జ్ఞానం భగవంతుడు బోధించేటువంటి జ్ఞానం. ఈ భగవద్గీతలో మనకు తెలుస్తున్నటువంటిది అదే. ప్లీజ్ అండర్స్టాండ్, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. జ్ఞానాత్ మోక్ష. ఎందుకో తెలుసా? ఇక్కడ ఏదైతే మనకు తెలుస్తూ ఉందో ఇది సత్య వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానం, అది ముఖ్యమైనది. కాబట్టి సత్య వస్తువు ప్రాపంచిక విద్యల్లాగా అసత్య విషయాలకి, అనిత్య విషయాలకి సంబంధించినటువంటిది కాదు. ఈ ప్రపంచంలో మీరు ఏది తెలుసుకున్నప్పటికి కూడాను అవన్నీ నీకు తెలుస్తూ ఉంటాయి, కానీ అవన్నీ అసత్య విషయాలు, అనిత్య విషయాలు. కానీ ఇది స్వామి బోధిస్తున్నాడే భగవద్గీత, ఇది అలాంటిది కానే కాదు. కాబట్టి వస్తువు ఎప్పుడైతే సత్యం కాదో, ఏ వస్తువు నువ్వు తెలుసుకుంటున్నావో అది సత్యం కానప్పుడు ఆ బోధించే విషయం కూడా సత్యం కాదు. ఎందుకంటే వస్తువే సత్యం కాదు కనుక. కారణం, అసత్య వస్తువు సత్య వస్తువుకు సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే వస్తువే అసత్యమైంది కనుక అది సత్య జ్ఞానాన్ని అందించలేదు. సత్య వస్తువే సత్య జ్ఞానాన్ని ప్రసాదించగలదు. అట్టి సత్య వస్తువే ఇక్కడ భగవంతుని చేత బోధింపబడుతూ ఉంది. ఏమి ఆయన శిష్యుడి చేత మీకు చెప్పబడుతూ ఉంది. ఇంకే లేదు. ఇది తెలిస్తే అమృతత్వం ప్రాప్తిస్తుంది. కాకపోతే ఇది మళ్ళీ మీకు ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, వాళ్ళది వీణొస్తూ ఉంటాము, మళ్ళీ మన గందరగోళం మనకు ఉంటుంది. ఇది అట్లా కాదు. ప్రవక్ష్యామి ప్రకర్షేణ వక్ష్యామి. నాయన, ఇది తెలుసుకుంటే మాత్రం మనం అమృత రూపాలు అయిపోతాం. దీంట్లో రెండవ ఆలోచనే మీకు లేదు. అంటే ఈ అమృత స్వరూపం ఏదైతే ఉందో నాయన, ఇది తెలుసుకుంటే ఎందుకు అవుతున్నాము? ఇది తమాషా. ఇప్పుడు జ్ఞాత్వ, జ్ఞేయం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటే నువ్వు అమృత స్వరూపాలు అవుతావు. ఎందుకని అవుతావు? అయ్యే ఉన్నావు కనుక. లేదు, నువ్వు కాకుండా ఉండి అయ్యావనుకో, మళ్ళీ ఎల్లుండి కాకుండా పోతావు. కాబట్టి నువ్వు అయ్యే ఉన్నావు, ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నువ్వు దాన్ని అనంత స్వరూపము, నువ్వు అయ్యే ఉన్నావని అర్థము. అలా తెలియడమే జ్ఞానము. బాగా అర్థం చేసుకోండి. నేను అమృత స్వరూపుణ్ణి, నేను నశించేవాడిని కాదు, నాకు మరణం లేదు. ఈ విషయం నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు అది అయ్యే ఉన్నావు. ఎందుకని? స్వామి ఒప్పుకోవడం లేదు. నేను చనిపోతాను అంటే నువ్వు చనిపోయేవాడివి కాదు, ఎప్పుడూ ఉండేవాడు. ఎప్పుడూ ఉండేవాడు అని అంటే ఇప్పుడు కూడా ఉండేవాడు అని అర్థం. ఎప్పుడూ ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, అంతే. ఇది తెలియడమే జ్ఞానం. కాబట్టి ఇప్పుడు అర్థమైందే, జ్ఞేయం అంటే ఏదో కాదు, జ్ఞేయమే జ్ఞాత. ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడే అది అయిపోయి ఉన్నాడు. ఇదే జ్ఞానం. కనుకనే యద్ జ్ఞాత్వా అమృతం అశ్నుతే తత్ జ్ఞానం అహం ప్రకర్షేణ వక్ష్యామి. ఆ జ్ఞానాన్ని నీకు సుస్పష్టంగా, ఏ కొరత లేకుండా, ఏ వెలితి లేకుండా నీకు నేను చెప్తున్నాను నాయన. బాగా అర్థం చేసుకో. ఎందుకని? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఎవడైతే బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాడో వాడు బ్రహ్మమే అయ్యున్నాడు. అయ్యున్నట్టుగా వాడికి తెలియడం లేదు, కానీ వాడది అయ్యే ఉన్నాడు. వెరీ బ్యూటిఫుల్. ఏది నీది ఎక్కడిది నీకు,
ఎది నీది ఎక్కడిది నీకు ఏ విభవమైనా సత్యదేవుని నిత్య వైభవము. ఎది నీది ఎక్కడిది నీకు ఏ విభవమైనా సత్యదేవుని నిత్య వైభవము. దర్పముండదు సత్యమెరిగిన దర్పముండదు సత్యమెరిగిన వినయమొప్పును నిజము తెలిసిన దర్పముండదు సత్యమెరిగిన వినయమొప్పును నిజము తెలిసిన ఏ తేజము ఎవరిదైనా ఏ తేజము ఎవరిదైనా దైవ మహిమే అందులోన. ఏ తేజము ఎవరిదైనా దైవ మహిమే అందులోన. ఎది నీది ఎక్కడిది నీకు ఏ విభవమైనా సత్యదేవుని నిత్య వైభవము. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతం అశ్నుతే. కాబట్టి తెలియదగింది ఏదో అది ఈ ప్రపంచంలో ఏవేవో తెలుసుకుంటే లాభం లేదు. అది నీకు ప్రకర్షేణ వక్ష్యామి, దాన్ని యథాతథంగా చక్కగా బోధిస్తాను, అర్థం చేసుకొని ఆయన. అది ఎలాంటిదంటే అనాదిమత్ పరం బ్రహ్మ నసత్తన్ నాసదుచ్యతే కదా. మొదటిది అనాదిమత్. ఏంటి అనాదిమత్? దేనికైతే ఆది ఉందో, ప్రారంభం ఉందో, దేనికైతే ఆది ఉందో ప్రారంభం ఉందో అది ఆదిమత్. అంటే ఆది ఉంది, ఆదిమత్. ఆది అస్య స్థితి ఆదిమత్. దేనికైతే ఆది ఉందో ప్రారంభం ఉందో అది ఆదిమత్. ఇప్పుడు చెప్పండి, దేనికైతే ఆది లేదో అనాదిమత్. అది ఇంకేలే. దేనికైతే ఆది లేదో ఆరంభం లేదో అది అనాదిమత్. అంటే నా ఆదిమత్ ఇది. కాబట్టి ఆది లేనటువంటిది, కాబట్టి అది అనాది అంటున్నాం. ఆది అంటే కారణం. దేనికి ఏ కారణం ఉన్నా సరే అది ఆది. ఎందుకంటే అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఓ పిల్లవాడికి ఆది ఉంటుంది, ఎందుకంటే వాడు పుట్టాడు. ఎక్కడి నుంచి పుట్టాడు? తల్లి నుంచి పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? పలానప్పుడు పుట్టాడు. డేట్ ఎంత? డేట్ ఎంత అంటే December 25th, 1947. కాబట్టి ఎప్పుడు పుట్టాడు? పలానప్పుడు పుట్టాడు. క్లియర్నా? అందువల్ల దేనికైతే ఆది ఉందో ప్రారంభం ఉందో అది ఆదిమత్, ఆరంభం కలిగింది. కాబట్టి అట్లా కాకుండా దేనికైతే ఆది లేదో ఆరంభం లేదో అది అనాది. ఆది లేనిది కనుక అనాది, అనాదిమత్. కాబట్టి ఆది అంటే ఇప్పుడు చూచాం కారణము. దేనికైనా కారణం ఉంటుంది, ఆ కారణమే ఆది. మరి సర్వానికి కారణమైనటువంటి తనకు మరొక కారణం లేదు కనుక ఆ అనాదిమత్ పరమాత్మ ఎవరో ఆయన ప్లీజ్ పరం బ్రహ్మ. అది అనాదిమత్ పరం బ్రహ్మ. కాబట్టి సర్వమునకు కారణం కదా భగవంతుడు కాదా. ఆ పిల్లవాడికి నేను తల్లి, నేను కారణం అంటది. ఇదిగో ఆ చెట్టుకు ఈ చెట్టు కారణం, ఎందుకంటే దీంట్లో నుంచి అది వచ్చిందని చెప్పచ్చు. కానీ భగవంతుడికి కారణం ఏంటి? అన్నిటికీ కారణం భగవంతుడే కదా. నీవే తప్ప నితఃపరం పెరుగా.
కాబట్టి అన్నిటికీ కారణం తానే అయినప్పుడు, ఆయనకి కారణం మరొకటి లేనప్పుడు భగవంతుడు అనాది. ఆది లేదు అంటే అంతం ఉందా? ఆది లేని దానికి అంతము ఉండేటువంటి అవకాశం లేదు కనుక పరబ్రహ్మము అనంతం. ఆది లేదు కనుక అనంతం. ఆది ఉంటే అంతం కలిగింది అవుద్ది, ఆది లేదు కనుక అనంతం. అనంతమైంది నశిస్తుందే? అనంతమైంది నశించదు గనుక అమృతం నశించదు. ఇది ఒకదానికి కనెక్షన్. కాబట్టి ఏదైతే అనంతమో, అనంతమైంది నశించేటువంటి అవకాశం లేదు గనక అది అమృతము. మృతము కానిది అమృతము. యద్జ్ఞాత్వా అమృతం అశ్నుతే. దాన్ని తెలుసుకుంటే నువ్వు అమృతత్వాన్ని పొందుతున్నావు. క్లియర్ నాయన? క్లియర్? ఎస్. కాబట్టి ఒకవేళ బ్రహ్మమునకు ఒకటి కారణం ఉందని చెప్పామనుకోండి, భగవంతుడికి ఒక కారణం ఉంది అని కనుక చెబితే బ్రహ్మమునకు ఆది ఉంది, కారణం ఉంది అని చెప్పేవాడు ఎవరో, వాడెవరు అని ఒకవేళ చెప్పాడనుకోండి, చెబితే వాడు ఎవరు? ఒక బ్రహ్మానికి మరొక బ్రహ్మము కారణం అని చెబితే, అయ్యా ఈ బ్రహ్మం ఎక్కడి నుంచి వచ్చేది, కారణం ఏంటి? అయ్యా ఇంకొక బ్రహ్మము కారణము అని కనుక చెబితే అతనికి ఎవరు కారణం? ఇంకొక బ్రహ్మం కారణం కావాల్సి ఉంటుంది. అతనికి ఎవరు కారణం? ఇంకొక బ్రహ్మం కారణం కావాల్సి వస్తుంది. ఇంతకీ బ్రహ్మం ఎవరు? చూచారా? కాబట్టి ఒకదానికి కారణం అని చెబితే అతనికి మరో బ్రహ్మం కారణం కావాల్సి ఉంటుంది కనుక, కాబట్టి బ్రహ్మము అనాదిమత్, ఆది లేనటువంటి వాడు, కారణం లేనటువంటి వాడు. కాబట్టి కారణం లేనటువంటి వాడు బ్రహ్మం అవుతున్నాడు ఇక్కడ. కాబట్టి బ్రహ్మము అనాదిమత్. క్లియర్నా? జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే. ఆయన ఎవరండి? అనాదిమత్, ఆది లేనటువంటి వాడు. ఇప్పుడు ఆయనకి ఆది ఉందంటే ఆయన సృష్టించినవాడు ఉండాలి. ఎవరు? నువ్వు సృష్టించావా? మనిషి సృష్టించేది ఏముంది? మనిషి సృష్టించేది ఏముంది? ఈ వింత జగతిలో మనిషి ఏ సృష్టింపబడినాడు? మనిషి ఏ సృష్టించే, ఇప్పుడు ఆయన సృష్టించాడు, ఈయన సృష్టించాడు అన్నాం అనుకోండి. ఆయన సృష్టించాడు అంటే ఈ ప్రపంచానికన్నా ముందు ఆయన ఉండాలి కదా. మరి ఆయనే సృష్టింపబడ్డాడు కదా. అది నా ప్రశ్న. మనిషి సృష్టించేది ఏముంది ఈ వింత జగతిలో? మనిషి ఏ సృష్టింపబడినాడు? సృష్టి అనునది మాయ కార్యము. సృష్టి అనున్నది మాయ కార్యము, మనిషి బ్రతుకు స్వప్న తుల్యము. సృష్టి అనున్నది మాయ కార్యము, మనిషి బ్రతుకు స్వప్న తుల్యము. మేలుకొనిన స్వప్నముండదు, మేలుకొనిన స్వప్నముండదు. మేలు తెలిసిన మాయ నిలువదు, మేలుకొనిన స్వప్నముండదు. మేలు తెలిసిన మాయ నిలవదు. మనిషి సృష్టించేది ఏముంది ఈ వింత జగతిలో? మనిషి ఏ సృష్టింపబడినాడు? కాబట్టి అనాదిమత్ క్లియరా? పరం బ్రహ్మ క్లియరా? నెక్స్ట్ ఏంటి? నసత నాసదుచ్యతే.
అది సత్తు కాదు, అసత్తు కాదు. అంటే పరబ్రహ్మము సత్తు కాదు అంటున్నాడు. నా సత్ అంటే సత్ కాదు అంటే, పరబ్రహ్మము సత్తు కాదు అంటే అసత్ అని అర్థమా? అన్నీ ఒకదాని మీద ఒకటి పడతాయి ప్రశ్నలు. సత్ కాదు అని అంటే న సత్ అంటే అసత్ అని అర్థమా? అసత్ అంటే ఉన్నదా లేనిదే? అసత్ అంటే లేనిది. బాగుంది, బాగా చెప్పారు. ఇప్పుడు అసత్ ఉంది అంటే లేనిది ఉంది అని చెప్పినట్టు ఉంటుంది. లేనిది ఎలా ఉంటుంది అని నా ప్రశ్న. లేనిది అంటే లేదని కదా నాయన, కన్ఫ్యూజ్ కాబాకండి. లేనిది ఎట్లా ఉంటుంది? కాబట్టి నా సత్ ఉన్నది కాదు అంటే లేనిదే అని అర్థం చేసుకోవాలి. అంటే లేనిది ఉండే అవకాశం లేదు. ఎందుకని? నువ్వే చెప్తున్నావు కదా లేనిది అని. లేనిది లేనిదే కానీ ఉండే అవకాశం లేదు. కాబట్టి లేనిది అసత్, అది ఉన్నది ఎలా అవుతుంది అనే ప్రశ్న. కాబట్టి బ్రహ్మము అసత్ అనంటే అభావోస్తి, అభావ అంటే లేకుండా ఉండడం అనేది ఉంది అని అర్థం. అభావ అస్తి, అభావోస్తి ఉందని అర్థం. అంటే లేనిది ఉంది అని చెప్పినట్లు అవుతుంది. అర్థమవుతుంది? నా అసత్ అంటే లేనిది అంటే దాని అర్థం ఏంటి? లేనిది ఉంది కాబట్టి లేనిది ఉంది అని చెప్పినట్టే అవుతుంది. కాబట్టి అది అసత్ అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి అది అసత్ కూడా కాదు. నా అసత్, నా అసత్. సత్ కాదు, అసత్ కాదు. ఇప్పుడు అర్థమవుతుంది. మూడవది ఒకటి ఉంది. అదేంటంటే సదసద్వాదం. సత్ అసత్ వాదం అంటే ఉన్నది లేనిది అనే వాదం. బావా, ఉన్నది అన్నప్పుడు లేదనేది రాదు, లేదు అన్నప్పుడు ఉన్నదనేది లేదు. మళ్ళీ ఇది సదసద్వాదం ఏంటి? ఉన్నది లేదు అనేటువంటిది కనుక అది పరస్పర విరుద్ధం. ఉన్నది అంటే లేదు అనేది లేదు, లేదు అంటే ఉన్నదనేది రాదు. కాబట్టి బ్రహ్మము సత్తు కాదు, నా సత్. అసత్తు కాదు, నా అసత్. నా సత్ నా అసత్ ఇది. ఇదేంటి? పోనీ అది సదసద్వాదం అంటే అది పరస్పర విరుద్ధం వంటివి. కాబట్టి అది అయ్యేందుకు అవకాశం లేదు. సత్ అన్నామనుకో అసత్ కాదు, అసత్ అన్నామనుకో సత్ కాదు, సదసద్ అన్నామనుకో పరస్పర విరుద్ధం. క్లియర్నా? ఇదేంటి అనే ప్రశ్న. కాబట్టి బ్రహ్మము అనేటువంటిది ఉన్నదైనా కావాలి, లేనిదైనా కావాలి. అంతేగాని ఉన్నది కాదు నా సత్, లేనిది కాదు నా అసత్ అనేది సరైన నిర్వచనమేనా? ఉన్నది కాదు లేనిది కాదు అని చెప్పేటువంటిది సరి అయిన నిర్వచనమేనా? ఈజ్ ఇట్ ద రైట్ డెఫినిషన్? ఈ సందేహం మనకు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సూర్యునికి చీకటి వెలుగులు లేవు. నేను క్రియేట్ చేస్తాను. సూర్యునికి చీకటి వెలుగులు లేవు. సూర్యుడికి చీకటి తెలుసా? వెలుగు. మరి చీకటి తెలియనప్పుడు వెలుగు ఎట్లా తెలిసింది? కాబట్టి ఆయనకి చీకటి లేదు, వెలుగు లేదు. కాబట్టి సూర్యునికి చీకటి వెలుగులు లేవు, ఆత్మకి సదసత్తులు లేవు. క్లియర్ నౌ నాయన?
నేను చెప్పాను, నేను యాక్సెప్ట్ చేయబాకండి. అంతా పోటీ ఇక్కడ మనకు, మీకు నాకు. కాబట్టి సదసత్తులు లేవు. ఎట్లా స్వామీజీ ఇది? ఏమో. ఇప్పుడు సపోజ్ నేను అడుగుతా, చప్పట కొట్టారు కనుక, పంచదార ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? నేను అడిగాను అనుకోండి, పంచదార ఎలా ఉంది, ఏం చెప్తారు? అదిగో ఆయనకి తెలుసు, తీయగా ఉంది అని మీరు అంటారు. తీయగంటే ఏంటి సార్? పంచదార ఎలా ఉందంటే తీయగా ఉంది అని అన్నాడు. తీయగా ఉంది, సరే బాగుంది. తీయగా అంటే ఎలాగ? కాబట్టి తీయగా ఉంది అని మీరంటే తీయగా అంటే ఎలాగ అంటున్నాను నేను. అటు చూసినా లాభం లేదంటున్నా. ఎందుకో తెలుసా? జవాబు లేదు సార్. పంచదార ఎలాగుందంటే తీయగా ఉంది అంటే తీయగా ఉంటే ఎలాగూ అని అడిగాను అనుకోండి, జవాబు లేదు మీ దగ్గర. ఎందుకని లేదు స్వామీజీ? తింటే తెలుస్తుంది సార్. తింటే తెలుస్తుంది, తెలియదు. తింటే తెలుస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే ఇదే జవాబు, అంతకన్నా లేదు. మరి పరబ్రహ్మము కూడా అనుభవైక వేద్యం. ఇది ఎట్లాగైతే తింటేనే తెలుస్తూ ఉందో నీకు, అనుభవిస్తేనే అది అర్థమవుతుందే కానీ మాటలకి అందదు. మాటలకి పరబ్రహ్మము అందేటువంటి అవకాశం లేదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఉపనిషత్తు క్లియర్ చేసింది. యతః వాచః యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. కాబట్టి తెలుసుకోలేక మనస్సుతో కలిసి వాక్కు కూడా వెనుదిరుగుతూ ఉంది. కాబట్టి మనసు తెలుసుకోలేకపోతుంది, వాక్కు తెలుసుకోలేకపోతుంది. మనసు వెనుదిరుగుతూ ఉంది, వాక్కు కూడా వెనుదిరుగుతూ ఉంది. అదే పరబ్రహ్మం అని తైత్తిరేయోపనిషత్. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని తైత్తిరేయోపనిషత్. ఇప్పుడు అర్థమైందే. కాబట్టి ఉన్నావని చెప్తావా, భగవంతుడిని లేడని చెప్తావా? ఇప్పుడు ఆయన ఉన్నాడా లేడా? హే కృష్ణ, నువ్వున్నావు అనలేను, నువ్వు లేవు అనలేను. ఎందుకని? పరబ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే. పో, ఉన్నావని చెప్పలేకపోతున్నా, లేవని చెప్పలేవు. ఉన్నావనలేను, ఉన్నావనలేను, నిన్ను లేవని చెప్పలేను. ఉన్నావనలేను, నిన్ను లేవని చెప్పలేను. ఇందిరా మందిరా భక్త సుందర కర్పూరమై నీలో కరిగిపోనిరా. ఉన్నావనలేను, నిన్ను లేవని చెప్పలేను. ఊపిరి సలపని ఊహై నిలిచావు, ఊపిరి సలపని ఊహై నిలిచావు. ఊహల కందని ఉనికై మిగిలావు. ఊపిరి సలపని ఊహై నిలిచావు, ఊపిరి సలపని ఊహై నిలిచావు. ఊహల కందని ఉనికై మిగిలావు. ఊహల కందని వినికై మిగిలావు. ఊహల కందని ఉనికై మిగిలావు. ఉన్నావనలేను, ఉన్నావనలేను, నిన్ను లేవని చెప్పలేను. ఉన్నావనలేను, నిన్ను లేవని చెప్పలేను.
నసత్తన్నాసదుచ్యతే. స్వామీజీ ఎంత లాజికల్గా బాగా మాట్లాడావు, మరి తెలిసేది ఎట్లేనా? ఇంత బ్రహ్మం ఎలా ఉన్నట్లు చెబుతూ ఉండండి. నెక్స్ట్ శ్లోక ప్లీజ్. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఇప్పుడు అదేంటి ఎట్లా అనుకున్నాం కదా, అది ఎట్లా చెప్తాడు. అది సర్వతః అంటే అంతటా, పాణిపాదం దాని చేతులు కాళ్ళు ఉన్నాయి, సరేనా? సర్వతః అంతటా, అక్షి శిరో ముఖం, అక్షి కళ్ళున్నాయి, శిరహ తల ఉంది, తలలు, అట్లాగే నోళ్ళు కూడా ఉన్నాయి. సర్వతోక్షి శిరోముఖం, అక్షి శిరహ ముఖం అస్తి. లోకే లోకంలో సర్వం సమస్తం కూడాను ఆవృత్య ఆవరించి తిష్టతి ఉన్నది. కాబట్టి అర్జున, ఆయన హస్తాలు ఏ భగవంతుడినైతే ఇప్పుడు మనం ఇదమిద్ధంగా చెప్పలేకపోతూ ఉన్నామో, తెలుసుకోలేకపోతున్నామో, ఆయన యొక్క హస్తాలు పాదాలు అంతటా ఉన్నాయి. ఆయన హస్తాలు అంతటా ఉన్నాయి, ఆయన పాదాలు కూడా అంతటా ఉన్నాయి. ఇంతవరకు అర్థమవుతుంది. తర్వాత నేత్రాలు, శిరస్సులు, ముఖాలు అన్ని చోట్ల ఉన్నాయి. మనిషి ఒక శిరస్సే ఉంటుంది, కానీ నేత్రాలు 2 ఉంటాయి. ముఖం ఒకటే ఉంటుంది, కానీ ముఖాలు అంటున్నాడు, ప్లూరల్. కానీ ఒకటి సింగులర్ వాడుతున్నాడు, ఒకటి ప్లూరల్ వాడుతున్నాడు. నేత్రాలు శిరస్సులు ఉన్నాయి, ముఖాలు అన్ని చోట్ల ఉన్నాయి. మరి చెవులు సర్వతః శృతిమల్లోకే, శృతిమత్ లోకే సర్వతః శృతిమత్. కాబట్టి ఈ ప్రపంచంలో ఆయన చెవులు అంతటా ఉన్నాయి. మరి ఎక్కడున్నాడండి ఇంతకీ? సర్వం ఆవృత్య తిష్టతి, సర్వం సమస్తాన్ని ఆవృత్య ఆవరించి తిష్టతి ఉన్నాడు, పరబ్రహ్మం ఉన్నాడు. కాబట్టి ఆయన హస్తాలు పాదాలు అంతటా ఉన్నాయి అర్జున. అట్లాగే ఆయన నేత్రాలు శిరస్సులు ముఖాలు అన్ని చోట్ల ఉన్నాయి. ఆయన చెవులు అంతటా ఉన్నాయి, ఆయన అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. సరే, ఇప్పుడు చూడు, ఇవన్నీ కూడా ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి జడాలు, అవునా? ఇంద్రియం చేతనం కాదు, జడం. కాబట్టి ఇంద్రియాలు, అట్లాగే దేహం ఉందనుకో. ఇప్పుడు దేహాన్ని గురించి కదా మాట్లాడా. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి, దేహాన్ని గురించి. కాబట్టి దేహం ఏదైతే ఉందో అది జడం. ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కళ్ళు కానీ చెవులు కానీ ముక్కు కానీ నోరు కానీ, ఇవన్నీ కూడా జడాలే. కాబట్టి దేహము జడమే, ఇంద్రియాలు కూడా జడాలే. అయినా అవి చెలిస్తూ ఉన్నాయి కదా. కళ్ళుతో చూస్తున్నాను కదా, చెవి వింటూ ఉంది కదా, నోరు మాట్లాడుతూ ఉంది కదా. కాబట్టి అవన్నీ జడాలే. అయినా ఆ జడాలు ఇట్లా చెలించడానికి, వాసన చూశాను, ఇది జరగడానికి ఏది కారణం? కాబట్టి దేహము ఇంద్రియాలు ఇవన్నీ కూడా జడాలే. అయినా అవి చెలించడానికి లేదా చరించడానికి ఏ చేతనమైతే కారణమైందో అదే క్షేత్రజ్ఞ స్వరూపం. అది క్షేత్రజ్ఞ స్వరూపం. ఇప్పుడు అర్థమైందే. కాబట్టి క్షేత్రము ఇలా చరించడానికి ఏదైతే ఆధారమై ఉందో అది క్షేత్రజ్ఞ స్వరూపం.
దీన్ని ఏమన్నాము? జ్ఞేయము. ఫస్ట్ శ్లోక అదే, జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా అమృతం అశ్నుతే, అదే జ్ఞేయం. దాన్ని ఏమన్నాం? మళ్ళీ అసత్ అన్నాం, అంటే లేనిది. లేనిది ఎలా అవుతుంది సార్? ఇప్పుడు ఇంత చెప్పి దాని గురించి, అది లేనిది కాదు, నా అసత్. అది లేదు అనడానికి లేదు, మనం ఇదిగో ఇంత చెప్తున్నాం దాని గురించి. కాబట్టి అది లేనిది కాదు. లేనిది అంటే అసత్, నా అసత్, అది లేనిది కాదు అనేది స్పష్టం. కనుక అది ఉన్నదే. ఎక్కడుంది? ఎక్కడుంది? సర్వత్రా ఉంది. సర్వం ఆవృత్య తిష్టతి, సర్వత్రా ఉంది. అంటే సర్వంలో వ్యాపించి ఉంది. సర్వత్రా తిష్టతి, సర్వంలో అది వ్యాపించి ఉంది. ఇప్పుడు అదిగో చెట్టు గాలి, అదే మన కొమ్మలు కదులుతున్నాయి కదా, అదో కనపడుతూ ఉంది. కాబట్టి ఒక చెట్టు ఉంది అంటే ఆ చెట్టు కొమ్మలను చూసి ఏమి నిర్ణయిస్తారు మీరు? గాలి ఉంది అని నిర్ణయిస్తారు. మీకు కనపడే చెట్టు కొమ్మలే, గాలి కనపడడం లేదు. కానీ ఎప్పుడైతే చెట్టు కొమ్మలు కదులుతూ ఉన్నాయో వాటిని బట్టి గాలి ఉన్నట్టుగా ఊహిస్తాం. సరేనా? అట్లాగే ఇంద్రియాలు, దేహము కదులుతూ ఉంటే దీన్ని బట్టి క్షేత్రజ్ఞుని యొక్క అస్తిత్వాన్ని నిర్ణయించవచ్చు. ఎట్లాగైతే కొమ్మలు కదులుతూ ఉంటే గాలి ఉంది అని నిర్ణయిస్తూ ఉన్నామో, అట్లాగే దేహము, ఇంద్రియాలు చరిస్తూ ఉంటే దీన్ని బట్టి ఆ క్షేత్రజ్ఞుని యొక్క, అంటే జ్ఞేయం ఎవరో క్షేత్రజ్ఞుడు, ఆ క్షేత్రజ్ఞుని యొక్క అస్తిత్వాన్ని నిర్ణయించవచ్చు అంటున్నాను కదా. ఎస్. కాబట్టి ఇప్పుడు ఒక నిర్ణయానికి వస్తాం. మరి ఆ గాలి ఉందా లేదా? చెట్లు కొమ్మలు కదులుతుంటే ఉంది కదా. మరి ఇవన్నీ కదులుతూ ఉంటే క్షేత్రజ్ఞుడు ఉండాలా లేడా? ఉండకపోతే ఎట్లా కదులుతాయి ఇవన్నీ కూడాను? నా అసత్ ఉచ్యతే. కాబట్టి ఆ లేనివాడు అని అనుకుంటున్నావు కదా నువ్వు. ఇప్పుడు దీన్ని బట్టి ఆధారపడి చేస్తే ఆయన లేనివాడే అని చెప్పాలా. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. పరమాత్ముని తలలు అనేకం, కన్నులు అనేకం, పాదాలు అనేకం. అనేకం అంటే ప్రపంచంలోని అన్ని తలలు ఆయనవే, అన్ని కన్నులు ఆయనవే, అన్ని కాళ్ళు ఆయనవే. చూడండి, ఇవన్నీ ప్రపంచంలో ఉన్నాయి, కానీ ఇవన్నీ ఆయనకి సంబంధించినవే, ఆయనవే అని అర్థం. కాబట్టి సహస్రం అనే మాటకు 1000 తలకు మనం అనొచ్చు, అయ్యా ఇప్పుడు స్వామీజీ మీరు అట్లా అంటున్నారే, 1000 తలాలు తీసుకున్నాం అనుకోండి, తీసుకో, ఏమైంది? మరి అప్పుడు కళ్ళు ఎన్ని ఉండాలి? బోలో. ఎప్పుడైతే తలలు 1000 ఉన్నాయో కళ్ళు 2000 ఉండాలి. అవునా? ఒక తలలో 2 కళ్ళు ఉన్నాయి కదా. కాబట్టి 1000 తలల్లో 2000 కళ్ళు ఉండాలి. ఇది ఎలా పొసగుతుంది స్వామీజీ? ప్రతి మనిషికి 1000 తలలకి 1000 ఉండాలనే కానీ అట్లా కాకుండా 2000 ఉండాయి. ఇది ఎట్లా పొసగుతుంది? ఇట్లా క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకని? అన్ని కళ్ళ ద్వారా చూచేది తానే. అది పాయింట్. అన్ని కళ్ళ ద్వారా చూచేది తానే. కాబట్టి అక్షి పదప్రయోగం ఏదైతే ఉందో, అక్షి అన్నాడు కదా, సర్వతోక్షి, అక్షి కన్ను. ఈ కన్ను అని ఏదైతే అన్నాడో, ఈ అక్షి పదప్రయోగం సర్వ జ్ఞానేంద్రియాలకి ఉపలక్షణం. అది సర్వ జ్ఞానేంద్రియాలకి ఉపలక్షణం సార్. కాబట్టి బాహ్య ఇంద్రియాలైన శ్రోత్రాదులే కాకుండా, చెవి మొదలైనవే కాకుండా, అంతరేంద్రియాలైన మనోబుద్ధులను కూడా గ్రహించాలి. నిరుపాధిక దృష్టితో చూచామనుకోండి, ఆత్మలో ఏ గుణాలు లేవు. సోపాధిక దృష్టితో చూచామనుకోండి, ఉపాధి దృష్టితో
సర్వేంద్రియాలు గుణాలు ఆత్మయందు ఉన్నట్లున్నాయి. కానీ నిరుపాధిక దృష్టితో చూస్తే ఆత్మయందు ఏ గుణాలు లేవు. ఇప్పుడు కన్ను చూస్తూ ఉంది, మనం ఏమంటామా? నేను చూస్తున్నాను, నా కన్ను చూస్తుంది అంటామా? లే, నేను చూస్తున్నాను అంట. చెవి వింటూ ఉందనుకోండి, నేను వింటున్నాను అని ఇంద్రియ ధర్మాలు ఆత్మయందు ఆరోపించడం జరుగుతూ ఉంది. కానీ ఆత్మ స్వయంగా గుణధర్మాలకు విలక్షణం. అలా తెలుస్తూ ఉంది కానీ మనకు గుణధర్మాలకి విలక్షణం. గాలి చెట్టు కొమ్మల కన్నా విలక్షణం. కానీ ఆ చెట్టు కొమ్మలు కదలడానికి గాలి కారణంగా మనకు తెలుస్తుంది. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి పక్షులు, ఇదొక ఎగ్జాంపుల్ ఏంటండి. పక్షులు ఆకాశంలో పారాడుతూ ఉన్నాయి అనుకున్నట్ట. పక్షులు కాబట్టి పక్షులు ఆకాశంలో ఎంతగా పారాడినా వాటి జాడబడదు. పక్షులు పోతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. వాటి జాడబడుతుందే, పడే అవకాశం లేదు. అలాగే ఇంద్రియ ధర్మాలు కూడా ఏవైతే ఉన్నాయో ఇవి ఆత్మకి ఏ వికారాన్ని కలిగించలేదు. కలిగించలేదు. ఆత్మ అసంగం. ఉపనిషత్తులో క్లియర్గా అసంగో హ్యయం పురుష అన్నది వేదం. కాబట్టి అసంగం, సంగత్వం లేదు. అన్ని వస్తువుల్ని తనలోకే తీసుకున్న అద్దం అసంగం. అద్దంలో అన్ని వస్తువులు పడతాయి, ఉన్నట్టే ఉంటాయి. ఏమన్నా ఉంటాయా? ఏమీ లేవు. అట్లాగే ఆత్మ కూడా అంతే. అద్దంలాగా ఆత్మ కూడా అసంగం. అసంగోహ్యయం పురుష. క్లియర్నా? కాబట్టి సర్వత అక్షి శిరోముఖం ఇక్కడికి క్లియర్ అయిపోయింది. ఏమని? సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం రాబోతూ ఉన్నాడు. నెక్స్ట్ 14వ శ్లోకం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. కాబట్టి అది ఏంటండి అని అడిగితే ఇప్పుడు అర్థంలాగా అసంగంగా ఉండేటువంటిది ఏంటి దీని కథ అంటే, సర్వేంద్రియ గుణాభాసం అంటే సకల ఇంద్రియముల గుణములని ప్రకాశింపజేసేది అది. కాబట్టి ఇప్పుడు మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. కన్ను చూస్తూ ఉంది, చెవి వింటూ ఉంది, నోరు మాట్లాడుతూ ఉంది, ముక్కు వాసన చూస్తూ ఉంది, చర్మం సృష్టించి తెలుసుకుంటూ ఉంది. వీటన్నిటినీ కూడాను ప్రకాశింపజేసేది ఎవరు అని అంటే అదే సర్వేంద్రియ గుణాభాసం. కాబట్టి అన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉంది కదా. కాబట్టి సర్వేంద్రియాల్ని ప్రకాశింపజేస్తూ ఉంది అంటే మళ్ళీ వెంటనే సర్వేంద్రియ వివర్జితం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం, సర్వేంద్రియ రహితం. కాబట్టి ఇంద్రియాల్లో ఉంది, ఇంద్రియాల్లో లేదు. అసక్తం సర్వభృచ్చైవ. అసక్తం, సక్తం అంటే సంబంధం, అసక్తం అంటే సంబంధం లేనిది. సర్వభృత్, సర్వ అంటే అన్నిటినీ, భృతు అంటే భరించేది. సర్వభృతు అన్నిటినీ భరించేది. కాబట్టి నిర్గుణం, గుణరహితమైంది. అంతేనా? మరి గుణాలెవరు? అదే కదా కదిలించేది. గుణభోక్తృచ, అది గుణభోక్త కూడా. కాబట్టి అర్జున క్షేత్రజ్ఞుడు, సర్వేంద్రియ గుణాభాసుడు. అంతేనా? సర్వేంద్రియ వివర్జితుడు కూడా. బాగా అర్థం చేసుకో అర్జున. అసక్తుడు, సంబంధం లేనటువంటి వాడు. సర్వభర్త, అన్నిటి భరించేవాడు, ధరించేవాడు. నిర్గుణుడు, ఏ గుణము లేనివాడు అని అనుకుంటావా? గుణభోక్తృచ, వాడు గుణభోక్త కూడా. పో. క్షేత్రజ్ఞుడు, ఇంద్రియ గుణాభాసుడు, ఇంద్రియ వివర్జితుడు, అసక్తుడు,
సర్వేంద్రియ వివర్జితుడు, అసక్తుడు, సర్వభర్త, అన్నిటినీ భరించేవాడు, ధరించేవాడు, నిర్గుణుడు, గుణం లేనిటువంటి వాడు, గుణభోక్త, గుణం కలిగినవాడు. చూసారా, అది తమాషా. కాబట్టి దేహం జడం అయినా చేతనంలాగా చరిస్తూ ఉంది. ఇప్పుడు ఒక నడిచిపోతూ ఉన్నాడు, ఆ దేహం నడిచిపోతూ ఉంది అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు మాట్లాడుతూ ఎవరైనా చేయి ఇట్లా అంటారు, ఆ చేతిని కదిలిస్తున్నాడు అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడాను దేనికి సంబంధించినవి? ఈ చేతనత్వం ఇలా కదలడం అనేటువంటిది క్షేత్రానిదే నాయన, క్షేత్రానిదే, క్షేత్రజ్ఞునిదే. సరే ఇస్తావు ఇంకొక ఎగ్జాంపుల్. కాలిన ఇనపగుండు ఉంది, సరేనా? తప్త అయఃపిండ, కాలినటువంటి ఇనుపగుండు ఉంది. ఆ ఇనుపగుండలో దాహక శక్తి ఉంది, ప్రకాశత్వం కూడా ఉంది. మరి ఈ దాహక శక్తి, ఈ ప్రకాశత్వం ఇనుపగుండుకు సంబంధించినవా లేక అగ్నికి సంబంధించినవా? అగ్నికి సంబంధించి. ఇది మీమాంస. తప్త అయఃపిండ, కాలినటువంటి ఇనుపగుండు ఉంది. కాబట్టి ఈ ప్రకాశత్వం అనేటువంటిది, ఆ దాహక శక్తి అనేటువంటిది దానికే దీనికే నడుతున్నాను. అవి అగ్నికి సంబంధించినవే కానీ ఇనుపగుండుకు సంబంధించినవి కావు. అగ్ని అయఃపిండంలో వ్యాపించి ఉందే కానీ ఈ అగ్ని అయఃపిండానికి సంబంధించినది కూడా కాదు, అవునా? కానీ దాంట్లో వ్యాపించి ఉంది, సర్వం ఆవృత్య తిష్టది. కాబట్టి అలాగే సర్వ ఇంద్రియాలు, మనోబుద్ధులు క్షేత్రజ్ఞునికి ఉపాధులుగా ఉన్నాయి, ఉపాధులుగా ఉన్నాయి. ఇప్పుడు అహం పశ్యామి, నేను చూస్తూ ఉన్నాను. అహం గచ్చామి, నేను పోతున్నాను. అహం చింతయామి, నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి అహం గచ్చామి, అహం పశ్యామి, అహం పశ్యామి నేను చూస్తున్నాను, అహం గచ్చామి నేను పోతూ ఉన్నాను అనేటువంటి ఇంద్రియ వ్యాపారాలకి, ఎందుకంటే పోయేది కాళ్ళు, ఇంద్రియాలే, చూచేది కళ్ళు, అవి కూడా ఇంద్రియాలే. కాబట్టి దీనికి అహం చింతయామి, నేను చింతిస్తున్నాను అనే మనోసంకల్పాలకి, కాబట్టి ఇంద్రియాలు చరిస్తూ ఉండినా, మనసులో సంకల్పాలు కదులుతూ ఉండినా, ఈ రెంటికి కూడాను చేతనమే ఆధారం, కాన్షియస్నెస్. అవునా? చేతనమే ఆధారం. ఉపాధి ధర్మాలను క్షేత్రజ్ఞుని యందు ఆరోపించడం జరుగుతోంది. ఇలా క్షేత్రజ్ఞుడు అలా వ్యాపించడం వల్ల గుణసహితుడుగా తెలుస్తూ ఉన్నాడు. మళ్ళీ వాస్తవానికి గుణరహితుడు, కానీ గుణసహితుడుగా తెలుస్తున్నాడు. కాబట్టి ఆత్మయందు ఈ నేను ఆరోపించడం ఏదైతే ఉందని ఆయన, ఇది ఆత్మయందు జరుగుతూ ఉంది. కానీ వాస్తవానికి ఏంటి చెప్పండి? ఆయన చేస్తున్నాడా? ఏమీ చేయడం లేదు. నైవ కించిత్ కరోమి ఇతి, ఫినిష్. 5వ అధ్యాయం, అవునా? 5వ అధ్యాయంలో 8వ శ్లోకం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్ పో. కాబట్టి నేను ఏమీ చేయడం లేదు. నై ఏవ కించిత్ కరోమి ఇది, నేనేమీ చేయడం లేదు అనేది జ్ఞేయ లక్షణం. చేయకుండా ఉండేది ఎవరు? జ్ఞేయం కదా, క్షేత్రజ్ఞుడు కదా, అది జ్ఞేయ లక్షణం. కాబట్టి దీన్ని బట్టి క్షేత్రజ్ఞుడు సర్వేంద్రియ గుణాభాసుడు.
మళ్ళీ వీటిలో తిరుగుతున్నాడు కనుక. అట్లాగే సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం అంటే గుణరహితుడు. గుణాభాసుడు, గుణరహితుడు. ఎందువల్ల? చేతనం గనక లేకపోతే క్షేత్ర వ్యవహారం నడవదు సార్. నీకు దేహం కదిలినా, కళ్ళు చూచినా, ముక్కు వాసన చూచినా, నాలుగు రుచి చూచినా, ఏది జరిగినప్పటికి కూడాను చేతనమే గనక లేకపోతే క్షేత్ర వ్యవహారం నడవదు. దానికి సాక్ష్యం ఎవరో తెలుసా? శవం. శవం సార్. ఎందుకని? శవము క్షేత్ర వ్యవహారం నడవడం లేదు కనుక. చేతనం ఎప్పుడైతే పోయిందో అక్కడ పడిపోయింది అది శవం. ఇంకా దాన్ని ఎప్పుడు తగలబెట్టాలని చూస్తుంటాం అంతే. కాబట్టి శవమే సాక్ష్యమై కూర్చొని ఉంది. కాబట్టి జ్ఞేయానికి, క్షేత్రజ్ఞుడికి ఉపాధి అవసరం లేదు. క్షేత్రజ్ఞుడికి ఉపాధి అవసరం లేదు. ఉపాధి లేకపోయినా చేతనము అనేది చెలిస్తుంది, చరిస్తుంది. అవునా? చరిస్తుందా లేదా? చెలిస్తుందా లేదా? కాబట్టి దీన్ని బట్టి అపాణి పాదో జవన గ్రహీత పశ్యతి అచక్షు శృణోతి అకర్ణ. పశ్యతి అచక్షు శృణోతి అకర్ణ. హస్తపాదాలు లేకపోయినా అది వేగంగా పయనిస్తుంది ఎంత దూరమైన. కానీ హస్తపాదాలు లేవు. కళ్ళు లేకుండా చూస్తుంది, చెవులు లేకుండా వింటుంది అన్నది శ్వేతాశ్వతరోపనిషత్. చూచారా? కాబట్టి ఇంద్రియాలు మనోబుద్ధుల చలనానికి చేతనము కారణమై ఉంది. కాబట్టి ఇంద్రియాలు చలిస్తున్నాయి, అట్లాగే మనోబుద్ధుల్లో చలనం కలుగుతూ ఉందంటే దీనికి కారణం. కాబట్టి గుణాలలో ఉన్నది ఏంటి? చేతనమే కావచ్చు, లేకపోతే గుణాలు ఎట్లా పని చేస్తున్నాయి? చేతనమే కావచ్చు. అలాగని చేతనములో గుణాలను ఆశించకూడదు. మనం ఆశించడానికి అవకాశమే లేదు. ఎందువల్లంటే కార్య ఆభరణాలలో ఇప్పుడు బంగారు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, అవి కార్యరూపంలో ఉన్నాయి. ఎఫెక్ట్ కార్య ఆభరణాలలో ఉన్నది కారణమైన సువర్ణమే. కాబట్టి ఆభరణాల్లో ఉండేది సువర్ణమే, కార్యంలో ఉండేది కారణమే. కానీ అంత మాత్రం చేత సువర్ణములో ఆభరణాలు ఉన్నాయని భావించడానికి వీల్లేదు. కాబట్టి అంత బంగారు పెట్టేసి ఇదే వడ్డాణం అంటే ఎవరు ఒప్పుకుంటారు? అవి ఒప్పుకోరు. అది కానీ కాదు. కాబట్టి ఆరోప దృష్టిలో జ్ఞేయము ఇంద్రియ గుణాభాసంగా తెలుస్తూ ఉంది. స్వరూప దృష్టిలో సర్వేంద్రియ వివర్జితంగా తెలుస్తూ ఉంది. అది సర్వేంద్రియ వ్యాపృతం ఇవ తత్ జ్ఞేయం. జ్ఞేయం అంబరమేకిన చల్లని చంద్రయ్య, అంబరమేకిన చల్లని చంద్రయ్య, రేయంతా తిరిగావు చిక్కాడా నల్లనయ్య, రేయంతా తిరిగావు చిక్కాడా నల్లనయ్య, అంబరమెక్కిన నల్లని చంద్రయ్య, రేయంతా తిరిగావు చిక్కాడా నల్లనయ్య, అంబరమెక్కిన నల్లని చంద్రయ్య, చల్లని చంద్రయ్య. వెతికినంత మాత్రాన వెన్నుడు చేజిక్కున, వెతికినంత మాత్రాన
చేజిక్కున పూచిన ప్రతి పువ్వు పూజకు నోచున్నా, పూచిన ప్రతి పువ్వు పూజకు నోచున్నా. అంబరమేకిన చల్లని చంద్రయ్య, రేయంత తిరిగావు చిక్కాడా నల్లనయ్యా. అంబరమేకిన చల్లని చంద్రయ్య, పెరిగింది గాని బుద్ధి పెరుగని తరువు, పెరిగింది గాని బుద్ధి పెరగని తరువు. తన ఎదుగుదలకు కారణమేరుగక, పెరిగింది గాని బుద్ధి పెరగని తరువు. తన ఎదుగుదలకు కారణమేరుగక, కొమ్మలను పుతూ గాలిస్తుంది, కొమ్మలను పుతూ గాలిస్తుంది. బీజము తనలోనే ఉందని తెలియక, కొమ్మలను పుతూ గాలిస్తుంది, కొమ్మలను పుతూ గాలిస్తుంది. బీజము తనలోనే ఉందని తెలియక, అంబరమేకిన చల్లని కన్నయ్య, అంబరమేకిన చల్లని చంద్రయ్య. రేయంత తిరిగావు చిక్కాడా నల్లనయ్య, అంబరమేకిన చల్లని చంద్రయ్య. ఒకతను ఎండాకాలం ఇది పోతూ ఉన్నాడు. బాగా ఎండ ఎక్కువగా ఉంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని పోదామని ఓ చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చుంటే కొద్ది పాపం బాగా నీరసంగా ఉన్నాడు. కొద్దిసేపు పడుకుంటాం అనుకున్నాడు. అది చాలా పెద్ద వృక్షం. ఆ చెట్టు కింద కూర్చున్నాడు. కొంతసేపు అయినప్పటికీ దాహం వేసింది. దాహం వేస్తే లేచి చూశాడు. పక్కనే నది పోతాం. ఆ నదిలో ఈ కొమ్మలు కూడా వేలాడుతూ ఉన్నాయి. అక్కడ నీళ్లు తీసుకొని ఇట్లా దోసిల్లో తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడ కొమ్మ మీద చివరలో ఒక బల్లి పోతా ఉంది. ఈయన పెట్టుకుని ఉన్నాడు కదా నీళ్ళు. తీరా నీళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈయన తాగేస్తూ ఉన్నాడు. బల్లి ప్రతిబింబం పడింది. ఎక్కడుంది బల్లి? కొమ్మ మీద ఇక్కడ పడిపోయింది. ఇప్పుడు ఇది లోపలికి పోయింది అనేటువంటి భావన ఇతనికి ఏర్పడిపోయింది. ఇంకా రోజు బల్లి తిరుగుతూ ఉంది లోపల. వెరీ ఇంపార్టెంట్. మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు సత్తు అసత్తు. ఏం చేయాలని అర్థం కాలేదు. కొన్ని రోజులు గడిచాయి. నిద్ర లేచాడంటే చాలు బల్లి లోపల కదులుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇట్లా కొన్ని రోజులు అయిపోయింది. చాలామంది డాక్టర్లకు చూపించారు. వాళ్ళు అవి ఇవి వాడారు. ఏమీ వీలు కాల. అది కదలుతానే ఉంది. నిద్రపోయినప్పుడు మాత్రం తెలియదు. మేలుకున్నాడంటే మాత్రం గొడవ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నాలాంటి డాక్టర్ని పట్టుకున్నాడు. ఎందుకంటే మనకు పరిష్కారం లేకుండానే పరిష్కారం ఇస్తాం. అది కదా మన దగ్గర ఉండే తమాష. తీరా అయ్యా ఇట్లంటే ఆయన అన్నాడు, ఏం బాధపడబాకు నాయన, ఇటువంటి నా దగ్గర చాలా పడ్డాయి నాకు. నీ దురదృష్టం చూడు. ఆయన తమాషా చూడండి. నాయన నీ దురదృష్టం వల్ల బల్లి నీ కడుపులో పడింది. ఇదే సరేనా? కానీ నా అదృష్టం బాగుండి నువ్వు నా చేతిలో పడ్డావు. సరేనా? అదేమో
నీ కడుపులో పడింది, నీ దురదృష్టం అది. కానీ నువ్వు నా చేతిలో పడ్డావే, ఇది ఏంది అని ఆలోచిస్తే నా అదృష్టం బాగుంది, నీ అదృష్టం బాగుంది. ఎందుకని ఇటువంటి నేను ఎన్నో బాగు చేశాను, నిన్నెందుకు చేయలేను అని అంటాడు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది. ఏంటి సార్ అది తిరగతానే ఉంది లోపల? ఉండవయ్యా. మెడిసిన్ దొరకాలి కదా. మెడిసిన్ దొరికింది. వెంటనే వచ్చాడు. వస్తే ఏంటి సార్ ఇక ఊరుకో, ఈ రోజుతో నీ కథ తేలిపోయింది, నువ్వు ఊరుకో అన్నాడు ఈ డాక్టర్. నేనే ఇటువంటి వాటికి మనమే సరైన డాక్టర్స్. కళ్ళు మూసుకో, నోరు తెరువు, నోట్లో పోసాడు, మింగేశాడు. మళ్ళీ నోరు తెరువు, కళ్ళు మూసుకో. ఇట 2-3 సార్లు అయింది. ఆ తర్వాత అతను ఇప్పుడు కళ్ళు తెరువు, కళ్ళు తెరిచాడు. వెంటనే ఒక్కసారి వాంతి చేసుకున్నాడు. వాంతి చేసుకుంటానే లోపల నుంచి ఏదేదో పడతా ఉంది. బాగా తిన్నాడు కదా, పడతా ఉంది. ఆ తర్వాత అందరూ ఒక్కసారి చేతులు చరుస్తూ గట్టిగా అరుస్తూ ఇంకేముంది పడిపోయింది బయట అంటాడు. ఏంటని చూస్తే వీడు వాంతి చేసుకున్నాడు కదా, దాని నుంచి బలి పడింది. చచ్చిన బలి పడింది. అందరూ ఆనందపడిపోయారు. వాడంటాడు, ఎవరు రోగి, సార్ 4 రోజుల నుంచి వస్తూనే ఉండవు, పోతానే ఉండవు. ఈ మందు ఏదో నిన్నే ఇచ్చుంటే క్లియర్ అయిపోయిండు కదా, ఎందుకు ఇవ్వలేదు మీరు అని. కాదు నాయన, మూలిక దొరకాలి కదా, ఆ మూలిక కోసం నేను వెతుకుతూ ఉన్నా. అది ఈరోజే దొరికింది, నీ అదృష్టం బాగుండి, ఏం పర్వాలేదు. ఎందుకని నీకు క్లియర్ అయిపోయింది కదా, ఇంకేముండదు. అదిగో చూడు. దీన్ని నేను చెప్పాను అనుకుంటున్నారా మీరు? ఉపనిషత్తు సార్, ఇది చెప్పింది ఉపనిషత్తు, ఊహకంది కదా. చిచ్చైత్య కలితో బంధ, చూడు తమాషా, చిత్ చైత్య కలితో బంధ తన్ముక్తి మోక్ష ఉచ్యతే, తన్ముక్తి మోక్షరుచ్యతే. అంటే ఏంటంటే దీని అర్థం చిచ్చైత్య కలితో బంధ, చిత్తవృత్తుల్లో తగులుకోవడమే బంధం. నాయన బాగా వినండి. చిచ్చైత్య కలితో బంధ, చిత్తవృత్తుల్లో తగులుకోవడమే బంధం. తన్ముక్తి మోక్ష ఉచ్యతే. కానీ ఏ చిత్తవృత్తులు తగులుకున్నాడో దాని నుంచి విముక్తిని పొందడమే మోక్షము అని మహానారాయణోపనిషత్. కాబట్టి ఇతను తయారు చేసుకున్నాడు కదా లోపల, అదేం లోపల లేదు, అది కేవలం ప్రతిబింబమే. కానీ వీడు అనుకున్నాడు ఇప్పుడు ఈయన అంటే ఇప్పుడు బంధమేది మోక్షమేది చెప్పండి. వాడికి ఉన్నది బంధం కదా, బంధము ఆరోపితం, మోక్షం వైద్యుని చాతుర్యం. మోక్షం ఏదో కాదు, ఆ వైద్యుని యొక్క చాతుర్యం, అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి బంధము కల్పితమే, మోక్షము కల్పితమే. ఏమి నసత్త నాసదుచ్యతే. చూడు ఎంత అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ఇటువంటి వాడు, ఇంత అద్భుతమైనటువంటి వ్యవహారం, ఇది అసక్త సర్వభృచైవ నిర్గుణం గుణభోక్తృచ. లాస్ట్ లైన్. అసక్తుడు అంటే ఏ సంబంధం లేనిటువంటి వాడు, సర్వేంద్రియ శూన్యమైనటువంటి జ్ఞేయ రూపుడికి సంబంధాలు ఉంటాయా? ఉండే అవకాశం లేదు. ఉంటే ఇప్పుడు జ్ఞేయ రూపుడైనటువంటి వాడికి సంబంధాలు ఉంటే ఎవరితో ఉంటాయి? తనకన్నా అన్యమైంది ఏది ఉందో దాంతో ఉండాలి.
తనకన్నా అన్యమైంది ఏముంది? ఏది ఉంది? అందుచేత జ్ఞేయ చైతన్యం ఏదైతే ఉందో అది అసక్తము, సంబంధం లేనిటువంటిది. అసక్తం అంటే ఏ సంబంధం లేదని చెప్పాను కదా. అసక్తం సర్వసంశ్లేష వర్జితం. మరి ఏ సంబంధాలు లేనప్పుడు క్షేత్రాన్ని, ఇంద్రియాలని భరించేదెవరు, ధరించేదెవరు అనే ప్రశ్న పడతా ఉంది. తానే జ్ఞేయమే. ఏ సంబంధం లేకుండా భరించేది కనుకనే అసక్తం సర్వభృత్. సంబంధం లేనిది అన్నిటి భరిస్తూ ఉంది అని చెప్పబడింది. సంబంధం లేకపోయినా జ్ఞేయం క్షేత్రాన్ని భరిస్తూ ఉంది. ఎలా అన్నామనుకోండి, సర్వభృత్. అసక్త సర్వభృత్. ఏదైతే ఉందో సర్వభృత్. ఏదైతే ఉందో నేను తమాష చూడండి, ఏదైతే ఉందో అది ఉంది. ఏదైతే ఉందో అది ఉంది. ప్రతి దానిలో ఉంది అనేది ఉంది. ప్రతి దానిలో ఉంది అనేది ఉంది. ఘటః అస్తి సన్, పటః అస్తి సన్. కాబట్టి కుండ ఉంది, ఘటః అస్తి, పటః అస్తి, వస్త్రం ఉంది అన్నప్పుడు ఆ ఉంది అనే జ్ఞానం అంతటా ఉంది కదా. సర్వత్రా సద్బుద్ధి అనుగమాత్. అన్నిటిలో ఉంది అనే ఏ జ్ఞానం అయితే ఉందో అదే సత్. అంతటా ఉంది అనేది ఏ జ్ఞానం అయితే ఉందో అదే సత్. కనుక సమస్తము సదాత్మకమే. సత్ సదాత్మకమే. ఏది ఉన్నా దానికి ఆధారంగా ఏదో ఉంది అనేది ఏదైతే ఉందో అది అంతటా ఉంది. ఒక చోట ఉండి ఒక చోట లేకుండా పోయేది లేదు. కనుక అన్నిటినీ భరిస్తూ ఉంది కదా, సర్వభృత్. ఇప్పుడు ఉదాహరణకు నాయన, నా అరచేతిలో ఓ పండు ఉంది చూడండి, కమాన్. నా అరచేతిలో పండు. ఉన్న పండుకి ఆధారంగా ఏముంది? నా చెయ్యి ఉంది. చెయ్యికి ఆధారంగా ఏముంది? మీరు చెప్తున్నారు కదా, నా చెయ్యి ఉంది, చెయ్యిలో పండు ఉంది, పండు చేతిలో ఉంది. చేతికి ఆధారంగా ఏముంది అంటున్నా? ఏం లేదా? ఏమి లేకపోతే నీకు పండు ఉందన్నట్టు తెలిసింది. కాబట్టి నా చేతిలో పండు ఉంది, ఆ పండేమో చేతిలో ఉంది నాయన. ఆధారంగా చెయ్యి ఉంది. అలా చేతిలో పండు ఉంది అని తెలుసుకోవడానికి వెలుగుంది, లైట్, వెలుతురు ఉంది సార్. ఇప్పుడు చెయ్యి వెలుతురుకు ఆధారంగా ఉందే, లేక వెలుతురు చెయ్యికి ఆధారంగా ఉందే? ఏదైతే అంతటా ఉండే దానిలో అదే సర్వభృత్. అర్థమైంది? సర్వభృత్. మరి భరించే గుణం జ్ఞేయంలో ఉంది కదా, జ్ఞేయం భరిస్తూ ఉంది కదా. కానీ దానిలో గుణం మాత్రం ఉందా? జ్ఞేయంలో గుణం ఉందా? లేదు. కారణం అది నిర్గుణం. నెక్స్ట్ పాయింట్, సర్వభృత్ నిర్గుణం. నిర్గుణం అంటే గుణం లేనివాడు. ఎవరు గుణం లేనివాడు? క్షేత్రజ్ఞుడు. గుణం లేనివాడు క్షేత్రజ్ఞుడు, కనుక నిర్గుణుడు. సూర్యోదయంతో పద్మం వికసిస్తుంది. కాబట్టి అది పద్మం ధర్మమా, సూర్యుని ధర్మమా? సూర్యోదయంతో పద్మం వికసిస్తుంది నాయన. అలా పద్మం వికసించడం అనేది పద్మం ధర్మమా, సూర్యుని ధర్మమా అని నేను అడుగుతున్నా. సూర్యుని ధర్మం మాత్రం కాదు. ఎందుకని? వికసింపజేసే గుణమే కనుక సూర్యునిలో ఉంటే ఆయన కమలమునే కాదు కలువును కూడా వికసింపజేయగలగాల.
చేయలేడు. కాబట్టి వికసించేటువంటి గుణం ఆయన దగ్గర లేదు. జ్ఞేయము నిర్గుణమే కాదు, గుణభోక్త కూడా. క్లియర్నా? నిర్గుణము గుణభోక్త కూడా. కాబట్టి గుణభోక్తృచ సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ. గుణభోక్తృచ అంటే ఆత్మలో గుణాలు లేకపోయినా, ఎందుకంటే అది నిర్గుణం అన్నాం కనుక, గుణాలలో ఆత్మ ఉంది. ఇప్పుడు గుణాలు లేకపోయినా ఆత్మలో, గుణాలలో ఆత్మ ఉంది అంటున్నాను. ఉందా లేదా? ఉంది. ఎందుకని? నిర్గుణుడైనటువంటి క్షేత్రజ్ఞుడు గుణభోక్తగా భాషిస్తాడు. గుణాలలో ఉన్నదంతా చైతన్యమని గ్రహించి ఆత్మను గుణభోక్తగా గ్రహించడం జరుగుతుంది. మరి గుణాలలో ఆత్మ ఉన్నదే కానీ ఆత్మలో గుణాలు లేవు. ఓం 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 ఫినిష్. ఇది నిర్గుణం గుణభోక్తృచ. ఓం ఓం ఓం. గోవింద కృష్ణ మురారి గోపాల కృష్ణ మురారి. 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 గోవింద గోపాల గోవర్ధనోద్ధార గోపీ మనోహర. 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 గోవింద కృష్ణ మురారి గోపాల కృష్ణ మురారి. గోవింద కృష్ణ మురారి గోపాల కృష్ణ మురారి. గోవింద గోపాల గోవర్ధనోద్ధార గోపీ మనోహర. గోవింద గోపాల గోవర్ధనోద్ధార గోపీ మనోహర. గోకుల మురళీధారి రాధా హృదయ విహారీ. 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 కేశవ మాధవ మురళీధర హర సుందర శ్యామ మురారి. కేశవ మాధవ మురళీధర హరి సుందర శ్యామ మురారి. కేశవ మాధవ మురళీధర హర సుందర శ్యామ మురారి. కేశవ మాధవ మురళీధర హరి సుందర శ్యామ మురారి. గోవింద కృష్ణ మురారి గోపాల కృష్ణ మురారి. గోవింద కృష్ణ మురారి గోపాల కృష్ణ మురారి. గోవింద గోపాల గోవర్ధనోద్ధార గోపీ మనోహర. 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 అభయము సగరారా అభయము సగరారా రాధా ప్రియ
అభయమొసగరాధా రాధా ప్రియ సరగుణ జేరి సంతసమునరింప సరగుణ జేరి సంతసమునరింప అభయమొసగరాధా దేహము నిత్యము కాదని తెలుసు దేహము నిత్యము కాదని తెలుసు నాది అన్నదే లేదని తెలుసు దేహము నిత్యము కాదని తెలుసు నాది అన్నదే లేదని తెలుసు తెలిసియు తెరువును తెలియని తనము తెలిసియు తెరువును తెలియని తనము మరువము మదిలోని శుభచరితము తెలిసియు తెరువును తెలియని తనము మరువము మదిలోని శుభచరితము అభయమొసగరాధా రాధా ప్రియ సరగుణ జేరి సంతసమునరింప అభయమొసగరాధా కామ క్రోధాల కాంతారమున అజ్ఞాన చీకటి ఆంతర్యమున కామ క్రోధాల కాంతారమున అజ్ఞాన చీకటి ఆంతర్యమున దిక్కుతోచని చిక్కు బ్రతుకులో దిక్కుతోచని చిక్కు బ్రతుకులో చూడకు లోపము బాపుము శోకము దిక్కుతోచని చిక్కు బ్రతుకులో చూడకు లోపము బాపుము శోకము అభయమొసగరాధా రాధా ప్రియ సరగుణ జేరి సంతసమునరింప అభయమొసగరాధా సుందర హృదయము నీ మందిరము సుందర హృదయము నీ మందిరము సుందర దేహము నీ వాహనము సుందర హృదయము నీ మందిరము సుందర దేహము నీ వాహనము నిన్ను నమ్ముటే నిఖిల లోకము నిన్ను నమ్ముటే నిఖిల లోకమున నిరవధి సుఖము చైతన్య సన్నుత నిన్ను నమ్ముటే నిఖిల లోకమున నిరవధి సుఖము చైతన్య సన్నుత అభయమొసగరాధా రాధా ప్రియ సరగుణ జేరి సంతసమునరింప అభయమొసగరాధా పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.